డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దలు 2.0కి స్వాగతం. నేను గౌతమ్ కాటా. దరిద్రుడు బంగారం పట్టుకున్న అది గొడ్డుగారం అయింది అనేది వెనకటికున్న సామెత. మరి నిన్న పత్తిపాటి దరిద్రం కూడా టీడీపీకి అంటిందా అనే ఒక అనుమానం ఇప్పుడు బయలుదేరింది. ఏమిటంటే టీడీపీ ఎప్పుడు సభ పెట్టినా కూడా ఎంతో ఆర్గనైజ్డ్గా, ఎక్కడ బెసక్కుండా, ఎటువంటి పొరపాట్లు జరగకుండా, ఎందుకంటే వాళ్ళకున్న అనుభవం అలాంటిది. ఆ పార్టీ లోపల కానీ, పార్టీకి ఉన్న నాయకులు కానీ వాళ్ళకు ఉన్న అనుభవంతో వాళ్ళు ఎక్కడ సభ పెట్టినా ఏమాత్రం దాన్ని ఫెయిల్ కాకుండా చేస్తారు. అలాంటిది ఎన్నో సభలు జరిగాయి ఇప్పటికీ. ఏది ఇప్పుడు ఎలక్షన్ ఇంకొంత దూరంలోనే ఉంది అనుకున్న తర్వాత కూడా చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, ఎక్కడ అయినా కానీ ఎంతెంతో గొప్ప గొప్ప సభలే జరిగాయి. కానీ నిన్న చిలకలూరుపేటలో జరిగిన సభ అసలు ప్రతిష్టాత్మకమైన సభ అంటే అదే. మరి దానికి పత్తిపాటి శాఖ తగిలింది అంటే ఎవరైనా సరే మనం ఎవరినైనా విమర్శించాలి అనేది కాదు. కానీ మరి నిన్న మోడీ వస్తూ ఉన్నాడు, వీళ్ళ కూటమి యొక్క మొదటి కలయికతోటి ఒక సభ జరుగుతూ ఉంది. దీనికి ముందే మొన్న జెండా సభ జరిగింది, అందులో కూడా ఏం పొరపాట్లు ఏం జరగలేదుగా. కానీ ఎస్పెషల్లీ చిలకలూరుపేటలో అసలు ఈ ఇంత పెద్ద సభని తీసుకొచ్చి చిలకలూరుపేటలోనే ఎందుకు పెట్టారు అనే దాని మీద కూడా కొంత అనుమానాలు చిలకలూరుపేటలో ప్రజానీకం ఇంకా చర్చించుకుంటూనే ఉన్నారు. ఈ చిలకలూరుపేటలో పత్తిపాటి చేసిన ఈ ఏదైతే ఉందో అంటే నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి హైదరాబాదులో ఉండనివ్వండి, పత్తిపాటి మీద చిలకలూరుపేటలో వచ్చిన తీవ్రమైన వ్యతిరేకత కానివ్వండి, అంటే విడదల రజనీ ఏదో గొప్ప పని చేసిందని కాదు దీని అర్థం. మళ్ళీ కింద కామెంట్లో దానికే వచ్చేస్తారు. అంటే నువ్వు విడదల రజనీ గొప్ప పని చేసిందే నువ్వు సమర్థిస్తున్నావా? పత్తిపాటిని విమర్శించాను అంటే పత్తిపాటిని విమర్శించాననే, విడదల రజనీని పొగిడానని కాదు. విడదల రజనీ మీద చెప్పేటప్పుడు ఆవిడ గురించి ఏం చెప్పాలో అవి చెబుతాం. నువ్వు ఆ వీడియోలు మాత్రం పెట్టవులే అంటారు. వెదవల్లారా, పోయి వెనక్కి ఒకసారి చూసుకోండి. అలా మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఉంటే వెనక్కి పోయి చూసుకోండి. విడదల రజనీ మీద పెట్టిన కూడా ఉంటాయి. ఎస్పెషల్లీ పత్తిపాటి మీద ఎన్ని వీడియోలు పెట్టానో అంతకంటే ఎక్కువే ఉంటాయి, ఒకటి ఎక్కువే ఉంటుంది విడదల రజనీ మీద. అలాంటప్పుడు ఈ పత్తిపాటి మీద వీడియోలు ఎందుకు పెట్టకూడదు అనేది ఇంకా నాకు అర్థం కాని క్వశ్చనే. ఎందుకు, ఏం జరిగిందో చెప్పాలి. నిన్నటి సభ కూడా మైకులు ఎందుకు ఆగిపోయినాయి? అంతంత పొడుగున ట్రాఫిక్ ఎందుకు ఆగిపోయింది? సభ విఫలం కాబోతుందేమో అనేంత దగ్గర దాకా ఎందుకు వచ్చింది? అంటే యాక్చువల్గా నరేంద్ర మోడీ స్పీచ్లో కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ స్పీచ్లో కానీ, చంద్రబాబు నాయుడు స్పీచ్లో కానీ మధ్యలో మైకులు ఎందుకు ఆగిపోయాయి? ఎక్కడైనా జరిగిందా ఇది? ఎప్పుడైనా జరిగిందా? ముందు ఎప్పుడు జరిగింది? ఈరోజు చిలకలూరుపేటలోనే ఎందుకు జరిగింది అనంటే ఈ పోలీసుల వైఫల్యం. మైకుల మీద వెళ్ళి ఆ స్పీకర్ల మీద వెళ్ళి జనాలు పడుతూ ఉంటే పోలీసుల్ని చెప్పినా కూడా వాళ్ళు వాళ్ళ అక్కడ జనాన్ని క్లియర్ చేయలేదు. అందుకని మధ్యలో మైకులు ఆగిపోయినాయి. మైకులు ఆగిపోవటం వెనుక పోలీసు యొక్క ఒక ఏం చెప్పాలి, వాళ్ళ అసమర్థత అనే దానికంటే కూడా వాళ్ళ కుట్ర ఉంది అన్నట్టుగా చెప్పొస్తూ ఉన్నారు. 7-8 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోయి ఉంది ఇటు చిలకలూరుపేటకు వచ్చే వైపుగా. ఎందుకు అంత దూరం ఆగిపోయింది అనంటే మళ్ళీ ఇది పోలీసుల వైఫల్యమే. మరి మోడీ వస్తూ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఇలా పోలీసుల్ని వైఫల్యం చేయటానికి రాణిస్తాడా? అసలు మోడీ ఏం చేశాడు? నిన్న వచ్చి సభలో ఏం మాట్లాడాడు? జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట అన్నా విమర్శించాడా? అది వాళ్ళిద్దరి మధ్య ఉండే బంధం. మోడీ వస్తున్నాడు అని అంటే జగన్మోహన్ రెడ్డి ఈ ఆర్టీసీ నుంచి బస్సులు ఇస్తాడు. మిగతా ఏ సభకి ఇవ్వండి, మోడీ సభకే ఇచ్చాడు. నిన్ననే ఫస్ట్గా జరిగింది. ఇదేం ఎలక్షన్ కోడ్ రావటం మూలాన, ఆర్టీసీ వాళ్ళకి బుద్ధి రావటం మూలాన జరగలేదు. జగన్మోహన్ రెడ్డి ఏమంటే జరిగింది. అసలు నిన్న మోడీ వచ్చిన దాని ప్రకారంగా మనకు అర్థమైంది ఏమిటయ్యా అంటే జగన్ మీద ఇంకా మోడీకి ప్రేమ చావలేదు. ఏ దానికోసమైతే ఈ టీడీపీ జనసేన కూటమి ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందో దాని మీద ప్రజలు కూడా లేదు, టీడీపీ కార్యకర్తలు కూడా ఏం ఆశిస్తున్నారో
ఎలక్షనీరింగ్ ఖచ్చితంగా పర్ఫెక్ట్గా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడే విధంగా జరగదు. 2019లో జరిగిన లాంటివన్నీ జరగకుండా ఆపటం కోసమే వీళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు అని అంటే అవన్నీ కూడా జరుగుతాయా అనే అనుమానం రావడం లేదా? నిజంగానే వీళ్ళతో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన మోడీ కానీ అమిత్ షా కానీ జగన్మోహన్ రెడ్డిని విమర్శించేసి వాళ్ళని వదిలేస్తారనేది ఏం కాదు కదా. ఇంకా జగన్మోహన్ రెడ్డిని విమర్శించే దగ్గర మోడీ మొహమాటమే పడుతూ ఉన్నాడు. ఇండియా కూటమిని తిట్టమనండి, తిడతాడు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండియా కూటమికి ఏమన్నా కొంచెమన్నా బలం ఉందా? వీళ్ళు 0.85%లో ఉంటే వాళ్ళు 0.95%లో ఉన్నారు. కాంగ్రెస్ ఇక్కడ ఏమాత్రం ప్రభావం లేదు. ఇక తెలంగాణ తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి వీళ్ళకి మధ్య ఉన్న అనుబంధం తెలిసిపోతానే కనపడతానే ఉంది. అసలు కవిత అరెస్టే రేపు రానున్న ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీకి ఏదన్నా ఒక చిన్న లబ్ధి చేకూరటం కోసం, దాంతోపాటుగా బీజేపీ నాయకులు కూడా ఇక్కడ టీడీపీతో ఉన్న పొత్తుని అంతర్గతంగా తెలంగాణలో వాడుకోవటం కోసమే జరిగింది అనేది కూడా బయటకు వినిపిస్తున్న కొన్ని పుకార్లు. దీని వెనకమాల ఎంత నిజం ఉంది అనేది ఆలోచించుకుంటే ఎవరికి వాళ్ళకి అర్థమైపోతుంది. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, చిలకలూరిపేట సభలో ఇంత పరాభవం జరగబోయి ఆగిపోయింది. మోడీ వచ్చినా కూడా మైకులు ఆగిపోయాయి. దాన్ని ఎవరు ఏం పెద్దగా ఏం చెయ్యకపోయినప్పటికీ కూడా ఎటువంటి అపశృతి ఏం జరగలేదు. పోలీసులు ఆపలేదనో, పోలీసులు ఏదైనా ఒకటి సరైన నిర్ణయం తీసుకోలేదనో అనే వాళ్ళ మీదకి నెట్టే ప్రయత్నం జరుగుతోంది. కానీ ఈ సభని పత్తిపాటి పుల్లారావు సరిగా నిర్వహించలేకపోయాడు. ఆల్రెడీ జెండా సభని ఆయనే నిర్వహించింది. ఆయన ఖర్చుతోటే జెండా సభను నిర్వహించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన మీద పడ్డాడు. ఆల్మోస్ట్ పార్టీకి కూడా పెద్ద ఫండ్ తీస్తా ఉన్నాడు. చిలకలూరుపేట నుంచి పత్తిపాటికి సీట్ ఇచ్చినందుకు గాను అనేది కూడా బయట ఒక పుకారు నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి దానికి ఆజ్యం పోసినట్టుగా వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేయించాడు. ఆ అబ్బాయి అరెస్ట్ అయిన వాడు మరి ఏ కంపెనీలో జిఎస్టీ ఎగ్గొట్టారో ఆ కంపెనీకి అతనికి ఏం సంబంధం లేదు కాబట్టి వెంటనే బెయిల్ వస్తుంది. కానీ 14 రోజులు రిమాండ్ తర్వాత బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ రాగానే న్యాయం గెలిచింది. షరత్తుకి 13 కంపెనీలు ఎందుకు ఉన్నాయో ఎవరు చెప్పరు, న్యాయం మాత్రం గెలుస్తుంది. ఎందుకు గెలుస్తుందో తెలియదు. చంద్రబాబు నాయుడు స్కిల్ కేసులో లోపలికి వెళ్ళి ఆయన మీద ఏమాత్రం ప్రూవ్ చేయలేక ఆయన బయటకు వచ్చినట్టుగా ఏదో షరతు కూడా అలా అంత చంద్రబాబు నాయుడు లాగా పునీతుడై బయటకు వచ్చినట్టు మాట్లాడతారు. మరి చంద్రబాబు నాయుడు అంత గొప్ప మహా వ్యక్తికి ఉందే హెరిటేజే. మరి కానీ పత్తిపాటి షరత్తుకి ఎన్ని కంపెనీలు ఉన్నాయి చూడండి. లిక్కర్ కంపెనీతో సహా ఉంది, గ్రానైట్ కంపెనీలు ఉన్నాయి, హైదరాబాదులో పెద్ద పెద్ద మీడియా టైకూన్స్ తోటి సంబంధాలు కలిగి ఉండి రియల్ ఎస్టేట్ ఉంది. ఇటు తెలంగాణలో ఉన్న రాజకీయాన్ని అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయాన్ని మొత్తాన్ని కలిసి వాడతాడు పత్తిపాటి. మరి సభ ఎందుకు గట్టిగా సరిగా నిర్వహించలేకపోయాడు? మైకులు ఎందుకు ఆగిపోయినాయి అంటే పత్తిపాటిది కేవలం దరిద్రమే. ఆ దరిద్రాన్ని ఇప్పుడు టీడీపీ పార్టీకి కూడా పోయటం మొదలు పెట్టాడు. కాబట్టి ఇలాంటి అపశృతి జరిగింది. ఎక్కడా జరగంది, చిలకలూరిపేటలోనే జరిగింది అని అంటే చిలకలూరిపేటకి పత్తిపాటి చేసిన ఇదేదైతే ఉందో గాలికి వదిలేసి నియోజకవర్గాన్ని వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ అధికారం కోసం వచ్చాడు చూడు, చిలకలూరిపేటే బరాయించలేకపోతుంది. పత్తిపాటి దరిద్రం ఇప్పుడు టీడీపీ పార్టీకి కూడా పూసినట్టయింది. ఇదే ఈరోజు కుండబద్దలు.